హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు నాన్న? అందరు బాగున్నారా? ఓకే. అనగనగనగా ఓయ్ పిల్లలు, సహజమైన కథలో కొత్త కథ మొదలు పెట్టేస్తున్నాను. మరి రెడీయా మీరు? ఓకే. అనగనగా ఒక ఊర్లో అన్నదమ్ములు ఉండేవారనమాట. ఆ అన్నదమ్ములు ఇద్దరిళ్ళు ఎదురు బెదురుగా ఉండేవి. అన్న వదిన ఇద్దరు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, చాలా చిరాకు పడేవారు. ఎందుకు వచ్చారా బాబు, వీళ్ళకి ఇవి స్పెషల్గా వండి పెట్టాలా? ఉమ్, ఎందుకు పెట్టాలి అసలు మన సొమ్ము వాళ్ళకి అని చెప్పి ఫీల్ అయ్యేవారనమాట. పాత రోజుల్లో ఎలా ఉండేది, ఇప్పటిలాగా హోటల్స్ లేవు కదా. అందుకని లేకపోతే ఎలాగ ఇప్పటిలాగా మనకి వేరే ఊరు వెళ్తే హోటల్లో రూమ్ తీసుకోవడము, అక్కడ స్టే చేయడము, ఏమన్నా పనులుంటే చూసుకోవడము అలా లేదనమాట. సో ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి పనులు ఏమన్నా ఉంటే చూసుకుని వెళ్ళడం అలా ఉండేవి. అయితే తమ్ముడింటికి ఎవరైనా వచ్చారనుకో, వీళ్ళిద్దరూ ఇంట్రెస్ట్గా, మర్యాదగా, ప్రేమగా ఉండి వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా సరే ఓపిక్గా ఫ్రెండ్లీగా ఉండి భోజనం పెట్టి వాళ్ళకున్న కొంచెం ప్లేస్లోనే పడుకోవడానికి మంచి పక్కేసి అలా హెల్ప్ చేసేవారనమాట. అయితే ఆ ఊరికి ఒకసారి దోవలో వెళ్తూ వెళ్తూ ఒక సన్యాసి వచ్చారు. ఆ సన్యాసి ఫస్ట్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ అన్నయ్య వదిన, ఏం బాబు మీ సన్యాసులకి పని లేదు, దేశాలంబడి తిరగడమే, ఎవరిని ఉద్ధరిస్తారు మీరు, వెళ్ళండి వెళ్ళండి, ఏం అవసరం లేదు అని చెప్పేసేసి విసుక్కున్నారు. ఆ సన్యాసి ఎదురిల్లు కదా తమ్ముడింటికి వచ్చాడు. తమ్ముడును మరదలు ఏం చేశారు, చక్కగా ఉండండి పర్వాలేదు అని చెప్పి భోజనం పెట్టి వాళ్ళకున్న చిన్న ప్లేస్లోనే ఒక మంచిగా పక్క వేసి మీరు ఇక్కడ ఉండొచ్చు, పడుకోవచ్చు అని చెప్పి మర్యాద చేశారు. పొద్దున్నే లేచి ఆ సన్యాసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, నాకు మీ మర్యాద అది చాలా నచ్చింది, నేను మీకు 3 వరాలు ఇస్తాను, మీరు ఫస్ట్ 3 వర్డ్స్ ఇప్పుడు ఏం మాట్లాడితే అవి అవుతాయి అని చెప్తాడు. సరే, వెంటనే అతని తమ్ముడు ఏమంటాడు, అండి మాకు ఇల్లు చిన్నదిగా ఉంది కదా, మీలాంటి అతిథులు ఎవరైనా వస్తే మాకు మర్యాద చేసుకోవడానికి, గౌరవించడానికి, వాళ్ళని పడుకోవడానికి స్థలం ఇవ్వాలి కదా, లేదు కాబట్టి మా ఇల్లు కొంచెం పెద్దదయ్యేలాగా అయితే బాగుండు అన్నాడు. సరే ఓకే అన్నాడు సన్యాసి. మళ్ళీ భార్య అంది, ఏమండి మాకు ఎంతమంది వచ్చినా సరే వండి పెట్టే అంత సొమ్ము, మా కోసం మాకేమీ అవసరం లేదు, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మర్యాద తక్కువ చేయకుండా మేము అన్నీ అమర్చిపెట్టేలాగా మాకు సంపద ఇవ్వండి అంది. అంటే ఏంటి, సరిపడా పెద్ద పెద్ద ఇల్లు, బంగ్లాలు, కార్లు, ఇవి అవి అన్నీ అవసరం కోరుకోలేదు ఆవిడ. తర్వాత ఇంకొకటి మిగిలింది కదా, వీళ్ళిద్దరూ కలిసి ఏమన్నారంటే, మాకు ఎప్పటికీ కూడా ఇలాగే ఎవరికన్నా సేవ చేసే మంచి మనసు ఇలాగే ఉంచండి మాకు అని కోరుకున్నారు. సరే అని చెప్పిన ఓకే అని వెళ్ళిపోయాడు. ఈ లోపల వీళ్ళ ఇల్లు ఏమైంది, చక్కగా బంగ్లాలాగా మారింది. అప్పుడే ముగ్గేద్దాము, ఇంటి ముందు నీళ్లు జల్లి అని చెప్పి ఎదురుకుండా అన్న వాళ్ళ ఇంట్లోంచి వదిన బయటకు వచ్చింది. వచ్చి తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటబ్బా, ఇంత పెద్ద ఇల్లు ఎక్కడి నుంచి వచ్చేసింది వీళ్ళకి అనుకుని గబగబా భర్తను పిలిచి, ఏమండో మీ తమ్ముడి ఇల్లు చూడండి ఎంత పెద్దదైపోయిందో, ఏమైందో కనుక్కోండి, పదండి పదండి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుంటే ఇలా సన్యాసి ఇట్లా వరాలు ఇచ్చాడు అని చెప్పారు. ఇంకేముంది, ఈ అన్నయ్య భార్య ఏమంది, ఆయన ఇప్పుడే కదా వెళ్ళాడు, ఎంతో దూరం వెళ్ళి ఉండడు, మీరు మన గుర్రం ఉంది కదా ఫాస్ట్గా పరిగెడుతుంది, ఆ గుర్రం మీద వెళ్ళి ఆయన్ని మీరు కూడా సారీ చెప్పి ప్లీజ్ ప్లీజ్ అని వరాలు అడిగి తీసుకురండి అని చెప్పింది. ఇంక ఇతను ఏం చేశాడు, చకచకా గుర్రం వేసుకుని బయలుదేరిపోయాడు.
ఫాస్ట్గా వెళ్ళేసరికి సన్యాసి అక్కడ వేరే పక్క ఊరు దగ్గర ఆల్మోస్ట్ రీచ్ అవుతూ ఉంటే వెళ్ళిపోయి ఈ అన్నయ్య ఏం చేశాడు, నిన్న జరిగిన దానికి క్షమించండి, అప్పుడు ఏదో చిరాకులో ఉన్నాము, మేము మర్యాద చేయలేకపోయాము, ఇప్పుడు అలా కాదు, మా తమ్ముడికి 3 వరాలు ఇచ్చారంట మీరు, అసలు అవి నాకే ఇచ్చి ఉండాల్సింది, నేనే నా చిరాకులో మిమ్మల్ని ఆదరించకుండా పోగొట్టుకున్నాను, ప్లీజ్ 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 అనేసరికి, సరే నువ్వు ఫస్ట్ ఇప్పుడు 3 ఏం ఆలోచిస్తే అవి నీ వరాలుగా మారుతాయి, ఓకేనా అని చెప్పేసి ఈ సన్యాసి ముందుకెళ్ళిపోయాడు. ఈ అన్నయ్య మనం ఏమీ చేయకుండానే 2 ప్లీజులు ఒక సారీ చెప్పేటప్పటికే ఈ సన్యాసి మనకి 3 వరాలు ఇచ్చేశాడు, ఓహో అనుకుంటూ వెనక్కి తిరిగి బయలుదేరాడు. గుర్రమేమో స్పీడ్గా వచ్చేసింది కదా పాపం, పొద్దున్నే లేపి దానికి మంచి నీళ్ళు కూడా పట్టలేదు, కాసిని ఫుడ్ కూడా పెట్టలేదు. తిరిగి వెళ్ళేటప్పుడు దానికి బాగా స్ట్రెయిన్ అయిపోయి నోట్లోంచి ఇలా నొరగొచ్చేస్తూ ఉందన్నమాట. వచ్చేస్తూ ఉంటే ఈ అబ్బాయి మనసులోకి ఏమొచ్చింది ఆలోచన, ఈ గుర్రం ఏంటి ఇప్పుడు కింద పడి చచ్చిపోతుందా ఏంటి అనుకున్నాడు. ఏది సన్యాసి ఇచ్చిన వరం సంగతి మర్చిపోయి, సో బ్యాడ్ స్పెల్ చేసుకున్నాడు అనమాట, గుడ్ స్పెల్ చేయకుండా. దానిమని గుర్రం పడిపోవడం చచ్చిపోవడం అయిపోయింది. అయిపోయేసరికి ఆ గుర్రం మీద జీన్ వేస్తారే, ఆ జీన్తో సహా పడిపోయిందనమాట. ఈ అబ్బాయి ఏమో అయ్యో నేను అనే మాటకి ఇంత పవర్ ఉంటుందా, సన్యాసి ఇచ్చిన వరం ఇంత పవర్ఫుల్లా, పాడు చేసుకున్నానే, ఇంకా 2 ఉన్నాయి అయినా పర్లేదులే అనుకుని వెళ్ళిపోదాం అక్కడి నుంచి, ఆ గుర్రాన్ని మోసుకెళ్ళలేడు కదా, వెళ్ళిపోదాం అని చెప్పి తల తిప్పి చూసిన వాడికి గుర్రం మీద జీన్ ఉంటుంది, అంటే దాని మీద కూర్చోడానికి శాడిల్ అంటాము, సో అది దాని మీద ఉండిపోయేసరికి అది అట్రాక్టివ్గా కనపడింది ఈ అబ్బాయికి. అయ్యో దాన్ని ఎలా వదిలేసి వెళ్తాము అని ఈ గుర్రం మీద జీను నన్ను ఎత్తనేసుకుని పోతే సరిపోతుంది అనుకున్నాడు. అనుకోవడమే ఆలస్యం, ఆ జీను దాని అంతటా అదే ఎగిరి ఈ అబ్బాయిని ఎత్తి మీదకి వచ్చేసింది. అప్పుడు గుర్తొచ్చింది ఈ అబ్బాయికి, మళ్ళీ 2వ వరం కూడా అయిపోయింది నాది అని. సరే మొత్తానికి ఇంటికి వెళ్ళాడు. ఆ జీన్ మోసుకుంటూ, గుర్రం అంత స్పీడ్గా వెళ్ళలేడు కదా, సో మొత్తం మీద మధ్యాహ్నం భోజనం టైంకి ఆకలి, నీరసం, ఎండ, ఇంటికి వచ్చాడు. వాళ్ళ భార్య ఏమో ఎదురు చూస్తూ ఉంది, ఏంటయ్యా ఇంత ఆలస్యం, ఏం చేసావు, దొరికాడా సన్యాసి, వరాలు వచ్చాయా, నువ్వేమో వచ్చేసరికి ఇల్లు మారిపోతుంది అనుకున్నావా, ఇల్లు ఏం మారలేదు, నీకేం వరాలు ఇవ్వలేదా, ఇలా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది, క్వశ్చన్లు వేస్తూనే ఉంది. వేస్తూ ఉంటే అబ్బాయికి చిరాకు పుట్టి, ఆపవే, ఈ జీను ఊడి కింద పడితే బాగుండని నేను అనుకుంటుంటే నువ్వేమో ఆపకుండా క్వశ్చన్లు వేస్తావు అన్నాడు చిరాకులో. ఏమైంది అప్పుడు, ఆ జీనుడి కింద పడింది. 3rd వరం కూడా అయిపోయింది. పిల్లలు గెస్ చేశారా? మంచి కోసం కోరితే 3 వరాలు పనిచేసాయి. స్వార్థం కోసం వెళ్ళి తెచ్చుకున్నప్పటికి కూడా వరాలు వీళ్ళ తెలివి తక్కువతోటో వీళ్ళ మూర్ఖత్వంతోటో 3 వేస్ట్ చేసుకున్నారు. అవునా? మనం కూడా సమ్టైమ్స్ అంతే, ఏదో మంచి పని కోసం లేకపోతే ఏదో మంచిగా చేసుకుందాం అని వెళ్తాం, ఏవో చిన్న చిన్న చిరాకులు వచ్చి కోపం వచ్చి ఆ పని దగ్గర విసుక్కుని పాడు చేసుకుని వస్తాం. సో కొంచెం ఓపిక పట్టాలి, ఆలోచించాలి, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, తొందరగా కోపం వస్తుందా, చిరాకు వస్తుందా, 1 నిమిషం ఆగి మాట్లాడదామా, వెంటనే మాట్లాడదామా, యూస్ఫుల్లా కాదా, ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలు అన్నయ్యతోటో అక్కతోటో తమ్ముడితోటో చెల్లితోటో గొడవ వచ్చినప్పుడు అరిచేటప్పుడు కొన్ని మాటలు మనము అలా స్పీడ్గా అనేస్తామన్నమాట, వేస్ట్ అయిపోతుంది మన ఫ్రెండ్షిప్. అలాగే అమ్మ నాన్నతో మాట్లాడేటప్పుడు కూడా అంతే, నాన్నగారు కేకలేస్తున్నారనో, అమ్మ ఇది చేయలేదు అది చేయలేదు అంటేనో స్పీడ్గా జవాబులు చెప్పేయకండి, 1 సెకండ్ టైం తీసుకుని ఆలోచించి చెప్పండి. ఓకేనా పిల్లలు? చేస్తారు కదా?
బాయ్ కన్నలు.